హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వాసుస్ వైబ్స్. గైస్, ఈరోజు ఓ చక్కటి చాంద్బాలీలు చాలా ఎంత క్రేజ్ ఉందో నేను చెప్పక్కర్లేదండి. చాలామంది అడుగుతూ ఉంటారు అండ్ చాలా మంచి ట్రెండ్ కూడా నడుస్తూ ఉంది. చాంద్బాలీలు ధరించడానికి చాలా ఇష్టపడుతున్నారు. అలాగే ఒక చక్కటి నరసింహస్వామి లాకెట్ కూడా చూపించబోతున్నానండి. లాకెట్ అంటే పులిగోర లాకెట్, నెయిల్స్ లాకెట్ అనమాట, డబల్ నెయిల్ లాకెట్. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయడం మర్చిపోకండి. సో గైస్, ఈరోజు ఫస్ట్ చాంద్బాలి చూపిస్తానండి. ఆ తర్వాత మనం నరసింహస్వామి లాకెట్ గురించి చెప్పుకుందాం. సింపుల్ చాంద్బాలీస్ అండి. చాంద్బాలీసు జనరల్గా సింపుల్గా చేయాలన్నా ఓ 15 గ్రాముల నుంచి కానీ స్టార్ట్ కావండి. ఇంతకన్నా చిన్నవి సింపుల్గా చేయాలి అంటే మరీ అవి చాంద్బాలీలు అనిపించుకోవు. ఆ ప్లెయిన్గా వస్తూ ఉంటాయి కానీ బట్ అందులో ఆ డిజైనింగ్ అనేది ఉండదండి. అండ్ డిజైనింగ్ లేనప్పుడు చాంద్బాలి ఇంత హెవీగా ధరించడం మీనింగ్ ఉండదని నా ఉద్దేశం. సో చాంద్బాల్ ధరించాలి అంటే కనీసం ఈ రేంజ్ స్టార్టింగ్ రేంజ్ అండి. ఇంతకన్నా కూడా చాలా హెవీగా చాంద్బాలీలు చేస్తూ ఉంటాం. బట్ ఈరోజు నా చేతిలో ఉన్న ఈ పీస్ 16 గ్రామ్స్ నెట్ వెయిట్లో ఉందండి. చక్కటి డిజైన్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే రెగ్యులర్గా మనం చేసే ఒక యాంటిక్ డిజైనర్ నెక్లెస్కి మ్యాచింగ్ అయ్యేలాగా ఈ చాంద్బాలి చేయటం జరిగిందండి. ఇప్పుడు రైట్ నౌ నా చేతిలో ఆ పీస్ లేదండి, లేకపోతే మీకు సెట్ లాగా చూపించేవాడిని. బట్ ఆ పిక్స్ కొన్ని మీకు ఈ వీడియోలో ఉంటాయి. మీరు ఆ వీడియోకి పక్కన ఈ చాంద్బాలీస్ చూస్తే మీకు సెట్ ఫీల్ కలుగుతుంది, ఐడియా వచ్చేస్తుంది. సో ఎక్స్ట్రాడినరీ చాంద్బాలీస్ అండి. ఇన్ఫ్యాక్ట్ నేను కొంచెం ఆ నెక్లెస్కి రిలేట్ చేసి చెప్పే ప్రయత్నం చేస్తాను, మీకు బెటర్ ఐడియా ఉంటుంది. ఈ దుద్దు ఏదైతే ఉందో ఆ నెక్లెస్ బెల్ట్లో ఉన్న నెమలండి ఇది. సేమ్ అదే పీస్ని యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ కొంచెం దుద్దుకు మ్యాచ్ అయ్యేలాగా నెక్లెస్లో పీస్ అనేటప్పటికి మీకు డెఫినెట్గా పెద్ద పీస్ వస్తుందండి. సో అంత పెద్ద పీస్ మనకి ఇక్కడ స్టడ్కి సూట్ అవ్వకపోవచ్చు. సో దాన్ని కొంచెం చిన్నగా చేసి దుద్దు తీసుకోవడం జరిగింది. అలాగే కంప్లీట్గా ఈ రూబీ ఎమరల్డ్ కాంబినేషన్ అండ్ పర్ల్స్ విత్ గోల్డ్ బాల్స్ డాంగ్లింగ్ ఇవన్నీ కూడా నెక్లెస్కి రిలేట్ చేయడం జరిగిందండి. ఆ సెట్ సూట్ అయ్యేలాగా ఓ పర్ఫెక్ట్ సెట్ వచ్చేలాగా డిజైన్ చేయడం జరిగింది. ఈ కంప్లీట్గా హ్యాండ్మేడ్ డిజైన్డ్ పీసెస్ అండి. కంప్లీట్గా చేత్తో డిజైన్ చేసి డ్రాయింగ్ చేసుకుని తయారు చేయబడ్డ పీసెస్ అనమాట. సో ఆ నెక్లెస్ పిక్స్ కూడా నేను ఈ వీడియోలో పెడతాను. ఆ నెక్లెస్ని మీరు కంపేర్ చేసుకుంటూ రిలేట్ చేసుకుంటూ చూడండి, మీకు చక్కటి సెట్ చూసిన ఫీల్ కలుగుతుంది. కంప్లీట్గా సెట్కి యాప్ట్గా ఉండేలాగా ఇందులో చేంజెస్ చేయడం జరిగిందండి. ఆ నెక్లెస్కి సూట్ అయ్యేలాగా డిజైన్ చేశాం. సో ఎక్స్ట్రాడినరీ పీసెస్ అండి. ఈవెన్ నెక్లెస్తోనే కాదు, మీకు విడిగా ఈ పెట్టుకున్న చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి. మంచి పార్టీ లుక్ ఇస్తాయి. ఎక్సలెంట్ పార్టీ లుక్ అని చెప్పాలండి. ఫంక్షన్స్కి, పూజలకి, పార్టీస్కి ఎక్స్ట్రాడినరీగా ఉంటాయండి. చాంద్బాలీస్ పెట్టుకుంటే ఆ అందమే వేరండి. నిజానికి చాలా బ్యూటిఫుల్ ఆర్నమెంట్ అనమాట. కొంచెం పెద్ద సైజు చాంద్బాలీస్ వాడుతూ ఉంటారు. ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయంటే నెక్లో సింపుల్గా మీకు నెక్లో ఆల్మోస్ట్ జ్యువెలరీ లేకపోయినా ఈ చాంద్బాలీస్ ఈ నెక్ను కూడా కవర్ చేసి అంత లుక్ ఇస్తాయండి. ఆ నెక్లో ఏమీ లేదు అన్న ఫీల్ కూడా ఇవి డామినేట్ చేస్తాయి. అంత ఎక్స్ట్రాడినరీ ఆర్నమెంట్ అండి. అంత స్పెషల్ ఆర్నమెంట్ అని చెప్పాలి చాంద్బాలీస్. అలాగే మన నరసింహస్వామి లాకెట్ చూపిస్తానండి. డబల్ నెయిల్ లాకెట్స్, పులిగోర లాకెట్స్ నేను రెగ్యులర్గా చేస్తూ ఉంటాను. నా ఛానల్ చూసేవారికి సుపరిచితమే. లక్ష్మీ నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి, ఇలా ఎన్నో రకాలుగా అదర్ డిజైన్స్ కూడా నేను నెయిల్ లాకెట్స్ చేయడం జరిగింది. అండ్ దానికి ఉన్న డిమాండ్ అటువంటిదండి. నెయిల్ లాకెట్స్ చాలా ట్రెండీగా ఉన్నాయి. ఎస్పెషల్లీ అబ్బాయిల పంచల్ ఫంక్షన్స్కి, పెళ్లి కొడుకుని చేసేటప్పుడు. బోల్మాల కూడా చేస్తున్నామండి, బట్ అది ఇంకా నాకు చేతికి రాలేదు. సో ఆ మాల మీరు చాలామంది చాలాసార్లు చూశారు. సో ఆ మాల కోసమే డిజైన్ చేయడం జరిగింది, మన పర్ల్ నక్షీబాల్ మాల. సో అదే యాంటిక్ ఫినిష్ తోటి ఈ నరసింహస్వామి లాకెట్ చేసామండి. మన నరసింహస్వామి మూర్తుల గురించి నేను చాలా వీడియోస్ చేశాను, చాలా వివరంగా చెప్పడం జరిగింది చాలా వీడియోస్లో. కొత్తగా చెప్పేది ఏం లేదండి. ఆ ఫేస్లో ఉన్న క్లారిటీ కానివ్వండి, ఎక్స్ట్రాడినరీ అనమాట. ఇంకా ఏంటంటే ఫ్లాలెస్, మీరు ఫ్లా ఉందని గుర్తించే అవకాశం ఉండదు అనమాట. అంత పర్ఫెక్ట్గా ఉంటాయండి మన మూర్తులు, ముఖ్యంగా భగవన్మూర్తులు. ఇంకా స్వామివారు అయితే
ఇది ఉగ్ర నరసింహస్వామి అనే చెప్పాలండి. మీకు తెలుసు లక్ష్మీ నరసింహస్వామి అనేటప్పటికీ స్వామివారు ప్రశాంత వదనంతో ఉంటారు. ఆ ఉగ్రం అనేది ఉండదు ఫేస్లో. బట్ ఇది అది కాదండి. ఈ మూర్తి ఉగ్ర నరసింహస్వామి ఓన్లీ ఫేస్ వరకే వస్తుందండి. చాలా గంభీరంగా రావాలి, ఆ కళ్ళల్లోనే కనపడాలన్నమాట ఆ ఉగ్రం, ఆ గంభీరత్వం. సో మీకు గమనించండి, క్లోజ్ పిక్స్ ఉన్నాయి. కంప్లీట్గా అంటే ఆ నోట్లో ఉన్న నెయిల్స్తో, ఐ మీన్ ఆ టీత్ పళ్ళతో సహా, ఆ దంతాలతో సహా మీకు దీనిలో క్రాఫ్ట్ చేయడం జరిగిందండి. అడ్వాన్స్డ్ క్యాడ్ అండ్ చేతి పని రెండు. ఆ నక్షి అది కంప్లీట్గా చేత్తోనే కళ్ళు, మూతి, ముక్కు అవి రుద్దుతారండి. అవి కరెక్షన్ కల్చింగ్ చేస్తారనమాట. ఆర్ట్ చేయడం జరుగుతుంది మెటల్ మీద. సో నామాలు కానివ్వండి, నామాల్లో కొద్దిపాటి మీనా వాడేవండి. ఇంకా కళ్ళు కానివ్వండి, ఆ కిరీటం, ఆ స్వామివారి ఆ జూలు, ఇంకా ప్రతిదీ సీజెట్స్ వాడటం జరిగిందండి. ఇందులో చాలా రకాలుగా చేస్తూ ఉంటాం. పర్టికులర్గా ఈ డిజైన్ వచ్చేటప్పటికి ఇలా సీజెట్స్ తోటి, రాళ్లతోటి పూర్తిగా డిజైన్ కవర్ అయి ఉంటుంది స్వామివారి మొహం చుట్టూను. సో నెయిల్స్, పర్ల్ డ్యాంగ్లింగ్ ఇవ్వడం జరిగిందండి. ఇది 22 గ్రామ్స్ అండి. ఇది నెట్ వెయిట్ 22 గ్రామ్స్. ఇది ఫిక్స్ అండి, ఎప్పుడు చేస్తూనే ఉంటాం. ఎప్పుడు చేసిన డై కాబట్టి అదే రిపీట్ అవుతూ ఉంటుంది, పెద్ద చేంజ్ ఏ ఉండదు. సో 22 గ్రామ్స్లో పెద్దదండి. మీకు గమనిస్తే దాదాపుగా ఇక్కడి నుంచి ఇక్కడికైతే 3 ఇంచులు ఉంటుంది. స్వామివారి ఈ మూర్తి అయితే ఆల్మోస్ట్ 2 ఇంచుల రేడియస్లో ఉంటుందండి. సో అంత క్లియర్గా ఉంటుందండి. మీరు క్లోజ్ పిక్స్ ఉన్నాయి చూడండి. చాలామంది లాకెట్ చూసే ఉంటారు, కొత్త వారికి ఒకసారి చూడండి. అలాగే మీకు ఎలా నచ్చిందో కామెంట్ చేయటం మర్చిపోకండి. సో ఆ విధంగా చక్కటి ఈ చాంద్బాలీలు, ఈ నరసింహస్వామి నెయిల్ తోటి ఈరోజు వీడియో చేయడం జరిగిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.